వెల్కమ్ బ్యాక్ టు 9+ న్యూస్. హైదరాబాద్లోని మాదాపూర్ ఇనార్బిట్ మాల్ ఎదురుగా ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 26 ఏళ్ల భారతీముఖి అనే యువతి దుర్మరణం పాలైంది. భారతీముఖి ఇనార్బిట్ మాల్లోని లైఫ్ స్టైల్ స్టోర్లో సేల్స్ గర్ల్గా పనిచేస్తోంది. ప్రమాదం జరిగిన రోజు ఆమె తన సహోద్యోగి పూజా అశోక్తో కలిసి ఐటీసీ కోహినూర్ సమీపంలో భోజనానికి వెళ్ళింది. భోజన అనంతరం తిరిగి ఇనార్బిట్ మాల్ వైపు వస్తూ మాల్ ఎదురుగా రోడ్డు దాటుతూ ఉండగా వేగంగా వచ్చిన కారు ఆమెను ఢీకొట్టింది. కారు అతి వేగంగా నిర్లక్ష్యంగా వచ్చి ఢీకొట్టడంతో భారతీముఖి తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆమెను జూబ్లీహిల్స్లోని అపోలో ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ లింగమనేని సంజూష్ జనసేన ఎంపీ లింగమనేని రమేష్ కుమారుడు. ఇతని వయస్సు 21 ఏళ్లు. వ్యాపారం చేస్తూ ఉంటాడు. ఇక హైటెక్ సిటీ మాదాపూర్లో నివసిస్తున్నాడు. ప్రమాదం జరిగిన రోజే పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. లింగమనేని సంజూష్ కు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షతో పాటు డ్రగ్ పరీక్షలు కూడా నిర్వహించారు. అలాగే రక్త నమూనాలను సేకరించి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి పరీక్షల కోసం పంపించారు. ప్రమాదానికి కారణమైన వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మాధాపూర్ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇక ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ లింగమనేని సంజోష్ ఇంకా జనసేన ఎంపీ లింగమనేని రమేష్ కుమారుడుగా తేలింది. ఇతని వయస్సు 21 ఏళ్లు. వ్యాపారం చేస్తూ ఉంటాడు. ఇక హైటెక్ సిటీ మాదాపూర్లో నివసిస్తున్నాడని కూడా తెలుస్తోంది. ఇక ప్రమాదం జరిగిన రోజే పోలీసులు అతన్ని అయితే అదుపులోకి తీసుకున్నారు. లింగమనేని సంజోష్ కు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షతో పాటు డ్రగ్ పరీక్షలు కూడా నిర్వహించారు. ఇక అలాగే రక్త నమూనాలను సేకరించి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి అయితే పరీక్షల కోసం పంపించారు. ప్రమాదానికి కారణమైన వాహనాన్ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. అది కూడా జూమ్ లో. ప్రశాంత్, అసలు ఇది యాక్సిడెంట్ ఎలా జరిగింది? మద్యం మత్తులో ఉన్నాడా లేక ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? థ్యాంక్ యూ మాధవి. ఆగస్టు 16వ తేదీన యాక్సిడెంట్ అయితే జరిగింది ఇనార్బిట్ మాల్ దగ్గర. సో అక్కడ ఆమె రోడ్డు దాటుతూ వస్తున్న నేపథ్యంలో ఇక్కడ లింగమనేని సంజూష్ TG090666 నెంబర్ తో ఆయన డ్రైవింగ్ చేస్తూ రావడం జరిగింది. సో అక్కడ వాళ్ళు బయటకు వచ్చే సమయంలో రోడ్ యాక్సిడెంట్ దాడికైతే అక్కడ యాక్సిడెంట్ అయితే జరిగింది. ఆ సమయంలో అక్కడ ఇనార్బిట్ మాల్ లో లైఫ్ స్టోర్ లో పనిచేస్తున్న భారతి అనే అమ్మాయి అప్పటికప్పుడే యాక్సిడెంట్ లో పూర్తిగా ఆమెకు తలకు గాయం అయితే జరిగింది. సో జరిగిన తర్వాత ఈ సంజూస్ ఆమెని తీసుకుంటూ ఇక్కడ అపోలో హాస్పిటల్ కి బజారీ సోదరులు అపోలో హాస్పిటల్ కి తీసుకెళ్లారు. సో అప్పటికే ఆమెకి తలకు గాయం జరగడం, తీవ్రంగా రక్తస్రావం అయితే జరిగిందనేది చెప్తున్నారు. సో పోలీస్ అధికారులు కూడా ఈ కేసుకు సంబంధించి జరిగిన రోడ్ యాక్సిడెంట్ సంబంధించి కూడా పూర్తిగా దర్యాప్తు కోణంలో వెళ్తున్నారు. సో దానికి సంబంధించి కేసు కూడా నమోదైతే చేశారు. 1238/2026 లో భాగంగా 106 లో భాగంగా కేసును కూడా నమోదు చేసి మొత్తంగా ఆ సంజూష్ కి సంబంధించి పూర్తిగా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ తో పాటు డ్రగ్స్ టెస్ట్ మిగతావన్నీ కూడా చేస్తూ అంత ర్యాష్ లో రావాల్సిన అవసరాలు ఏంటనే సంబంధించి కూడా పూర్తిగా అతని దగ్గర నుంచి ఎంక్వైరీ కోణంలో కూడా వెళ్తున్నారని చెప్పుకోవాలి. సో జరిగిన యాక్సిడెంట్ సంబంధించి ఆ లైఫ్ స్టోర్ లో ఉన్న ఉద్యోగులు ఇచ్చిన కంప్లైంట్ మేరకు పోలీస్ అధికారులు కంప్లైంట్ చేసుకుంటూ మొత్తంగా ముందుకెళ్తున్న పరిస్థితి. సో మొత్తానికి ఆమె 4 రోజులు ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత
నిన్న పూర్తిగా మన ప్రాణాలు కోల్పోయినట్లు కూడా వైద్యులు నిర్ధారణ అయితే చేశారు. సో ఇందులో ఉన్న మేజర్ గా అంటే మెయిన్ వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే లింగంనేని సంజు. ఆయన వయసు 21 సంవత్సరాలు. సో అతని తండ్రి రీసెంట్ గానే జనసేన సంబంధించి రాజ్యసభ స్థానం పొందిన లింగంనేని రమేష్. సో ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు రాజకీయ నాయకుల కుమారులు ఇలాంటి యాక్సిడెంట్ సంబంధించి ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇప్పుడు జనసేన ఎంపీ కుమారుడు ఇలా చేయటం, దాంతో పాటు రీసెంట్ గా జరిగిన పలాస మాజీ ఎంపీగా ఉన్న ఎమ్మెల్యే మంత్రిగా ఉన్న సిదిరి అప్పలరాజు కుమారుడు కూడా యాక్సిడెంట్ చేయడం. సో ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు తెర మీదకి వస్తున్నాయి. రాజకీయ నాయకుల కుమారులు ఈ విధంగా రోడ్డు యాక్సిడెంట్లు చేయడం, వారికి వాహనాలు దొరికితే రోడ్ల మీదకి వచ్చి విచ్చలవిడిగా యాక్సిడెంట్ చేస్తూ వెళ్తున్నారు. సో అలాంటి అంశాలన్నీ కూడా ఇప్పుడు పోలీస్ అధికారులతో పాటు ప్రభుత్వంలో ఉన్న ప్రతిపక్షం కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, ఇలాంటి ముఖ్య నాయకుల తాలూకా కుమారులు ఇలాంటి వేరంగాలు తీసుకుంటే మరి వీళ్ళపైన ఎటువంటి చర్యలు ఉండబోతాయన్న దానికి సంబంధించి ఇప్పుడు రాజకీయ విశ్లేషకులు కొంత మేరకు చర్చల్లో భాగంగా తీసుకొస్తున్నారు. సో అమాయకుల ప్రాణాలు ఇప్పుడు ఇలాంటి దగ్గర ప్రాణాలు అయితే కోల్పోతున్నారు. వారికి ప్రాణాలకి రక్షణ ఎక్కడ అంటూ కూడా ఈ కొత్త ప్రశ్నలు తెర మీదకి తీసుకొస్తున్నారని చెప్పాలి. మరి ఈ కేసుకు సంబంధించి పోలీస్ అధికారులు కూడా పూర్తిగా దర్యాప్తు కోణంలో సంజూస్ తో పాటు అతని వెహికల్ కూడా ప్రస్తుతానికి చర్చలో తీసుకుంటూ పూర్తి ఎంక్వైరీ కోణంలో వెళ్తున్నారని చెప్పుకోవాలి. మరి ఈ రాజకీయ నాయకుల తాలూకా కుమారులు అంటే ఇప్పుడు లింగంనేని రమేష్ సంబంధించి అతని దగ్గర నుంచి అతని కుమారుడు ఇలాంటి యాక్సిడెంట్ చేయడానికి సంబంధించి అంశాలు, సో ఆ రోజే అంత వేగంగా ఇనార్బిట్ మాల్ దగ్గర ట్రావెల్ చేయడానికి కారణాలు, అంశాలన్నీ కూడా ఒక్క ఎంక్వైరీ కోణంలో తీసుకుంటూ ముందుకెళ్తారంటూ కూడా చెప్పొచ్చు. మాధవి. ప్రశాంత్, మరి ఆ అమ్మాయి పేరెంట్స్ ఎలాంటి న్యాయాన్ని డిమాండ్ చేస్తున్నారు? అండ్ పోలీసులు ఏమంటున్నారు? అతనిపై సంజూష్ పై ఎలాంటి అంటే చర్యలు తీసుకోబోతున్నారు? అంటే ఈ భారతీకి సంబంధించి కో ఎంప్లాయీస్ ఎవరెవరు ఉన్నారో సో ఆమెతో పాటు ఆ సమయంలో ఫుడ్ తీసుకోవడానికి బయటకు వచ్చిన వారంతా కూడా ప్రత్యక్ష సాక్షులుగా పూర్తిగా కంప్లైంట్ ఇవ్వడానికి పోలీస్ స్టేషన్ కూడా రావడం అయితే జరిగింది. వాళ్ళు ఇచ్చిన ఆ కేసుతోనే, వాళ్ళు ఇచ్చిన వాంగ్మూలాలు సాక్ష్యాలతోనే ఇదంతా కూడా ఈ కేసు ఇప్పటికి ఇంత పరంగా రన్ అవుతూ వస్తుంది. సో ఆ రోజు TG090666 ఈ వెహికల్ తో ఇనార్బిట్ మాల్ దగ్గర అత్యధిక వేగంతో రావటం, డాష్ ఇవ్వడంతో ఆ భారతికి తగలడం, భారతి అక్కడే కింద పడిపోయింది, తలకు గాయం అయితే జరిగింది. సో అప్పుడు పూర్తిగా రక్తస్రావం అయింది అనేది చెప్తున్నారు. సో అక్కడ నుంచి హాస్పిటల్ తీసుకెళ్ళడం అంతా కూడా జరుగుతూ ట్రీట్మెంట్ కి సంబంధించి 4 రోజుల జరిగింది. సో అప్పటి నుంచి ఎంప్లాయీస్ తో పాటు కుటుంబ సభ్యులందరూ కూడా సో ఈ ఘటనకు సంబంధించి ఒకవైపు న్యాయ పోరాటాలు చేస్తూ ఆమె బతికించుకోవడానికి చాలా ప్రయత్నాలు అయితే చేశారు. కానీ చివరికి ఆమె ప్రాణాలు అయితే కోల్పోయిందని వైద్యులు నిర్ధారణ అయితే చేశారు. సో ఇప్పుడు వాళ్ళకి డిమాండ్ అయితే కోరుకుంటున్నారు. మా అమ్మాయి మా ఇంటికి జీవనోపాధికి సంబంధించి ఆమె సంపాదనతో కుటుంబాలు ఇప్పుడు నడుస్తున్నాయి. మరి రక్షణ ఏంటి, బాధ్యతలు ఎవరు, సో వారికి కఠినంగా శిక్ష పడాలంటూ కూడా కుటుంబ సభ్యులు అయితే కోరుకుంటున్నారు. పోలీస్ అధికారులు కూడా ఆ ఇనార్బిట్ మాల్ పరిసర ప్రాంతాల్లో గల సీసీ కెమెరాలు, సో ట్రాఫిక్ సిగ్నల్స్ సంబంధించి సిగ్నల్ దగ్గర ఉన్న లైట్ సీసీ కెమెరాలు అంతా కూడా తనిఖీలు చేస్తూ ఈ కేసుని మరింత డెప్త్లోకి వెళ్లే విధంగా పోలీస్ కోణంలో కూడా దీనికి ఎంక్వైరీ జరుగుతోంది. దీంతో పాటు మరి న్యాయ సలహాలు తీసుకుంటూ ఈ కేసుని మరింత ఎంత ముందుకు తీసుకెళ్తారు. ముఖ్యంగా ఇప్పుడు రాజకీయ నాయకుల కుమారులు ఇలాంటి యాక్సిడెంట్ చేస్తున్నారు కాబట్టి వీరిపైన కఠినంగా శిక్ష పడాలంటే ఇంకా ఎందులో లుసుకులు ఏమైనా ఉండబోతున్నాయా, ఎవరినైనా రక్షించబోతున్నారా, ఈ కేసుని ఏమైనా సైలెన్స్ చేయబోతున్నారా, దానికి సంబంధించి కొంచెం సమాచారం రావాల్సి ఉంటుందని చెప్పుకోవచ్చు. మాధవి. రైట్, థ్యాంక్ యూ ప్రశాంత్.